పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని ఆలిస్తున్న ప్రతి ఒక్క విశ్వాసికి, కన్యాశ్రీలకు ప్రభు క్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతము. ఈనాడు మనము ద్వితీయోపదేశ కాండము 8-9 అధ్యాయులలో ఉన్న మర్మాన్ని మరియు పరీక్ష విజయము అనే సంఘటనపై ధ్యానిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరీక్షలు రావడము సహజం. అవి దేవుని చిత్త ప్రకారము మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన హృదయాలను శుద్ధి చేయడానికి పంపబడతాయి. ద్వితీయోపదేశ కాండము 8-9 అధ్యాయాలు ఈ నేపథ్యాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఈ అధ్యాయాలు మనకు పరీక్షల సమయములో దేవునిపై నమ్మకము, గర్వాన్ని దూరంగా ఉంచడము, కృతజ్ఞతతో జీవించడము మరియు పశ్చాత్తాపము ద్వారా విజయాన్ని సాధించడము వంటి ముఖ్యమైన పాఠాలను బోధిస్తాయి. పరీక్షలు శిక్షణకు ద్వారా 8వ అధ్యాయములో ఇజ్రాయేలులు 40 సంవత్సరాల అరణ్యయాత్రను గురించి మనము చదువుతాము. దేవుడు అరణ్యములో వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ వారిని పరీక్షించాడు. ఆ పరీక్షల ద్వారా వారి విశ్వాసాన్ని మరియు వినయాన్ని పెంచాడు. జీవితములో సవాళ్లను దేవుడు మనకు శిక్షణగా పంపిస్తాడు. సమస్యలను చూచి భయపడక, బెదరక వాటిని దేవుని ప్రణాళికలో భాగంగా చూడాలి. ఈ శిక్షణ మనకు విజయానికి మార్గము చూపుతుంది. 9వ అధ్యాయములో ఇశ్రాయేలులు బంగారు దూడకు పూజ చేసినప్పుడు దేవుని కోపానికి గురి అయిన సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయమే. వారు పశ్చాత్తాపము చూపించగా దేవుడు తన కోపాన్ని తాళుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరీక్ష సమయంలో మనము తప్పిదాలు చేయవచ్చు, కానీ మన విజయానికి కీలకమైనది మన పశ్చాత్తాపము. ద్వితీయోపదేశ కాండము 8-9 అధ్యాయాలు ఒక విషయాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఏమిటంటే, దేవుని చిత్తానికి లోబడినప్పుడు మాత్రమే మనము విజయాన్ని సాధిస్తాము. ప్రయత్నాలు మన వైపు నుండి ఉండాలి. ఫలితము దేవునిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు పెట్టే పరీక్షలలో విజయం సాధించాలని ధైర్యంగా, పశ్చాత్తాపముతో, కృతజ్ఞతా భావముతో దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన వరాలను దయచేయుమని ఆ దేవాతి దేవుని ప్రార్థించుదాము. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.